బ్రేకింగ్ న్యూస్ గుంటూరు జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. గంట సేపటి నుంచి ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీ రోడ్లు కాలువలను తలపించాయి. రోడ్లను భారీగా వరద నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదనందిపాడు మండలం అన్నపురులో పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా పిడుగుపడింది. గ్రామానికి చెందిన తన్నీరు నాగమ్మ, దేవరపల్లి సామ్రాజ్యం అనే మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పనిచేసే అధికారులకు సెలవులు రద్దు చేశారు. నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కార్యదర్శులు విధుల్లో ఉండాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడం జరిగింది. మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే జీఎంసీ కాల్ సెంటర్కు కాల్ చేయాలని తెలిపారు మున్సిపల్ కమిషనర్. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. మనకి సాయి శంకర్, ప్రస్తుతం అక్కడ గుంటూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఇద్దరు మహిళా కూలీలు చనిపోయినట్లుగా మనకి అర్థమవుతోంది. స్వస్థలం ఏంటి, వాళ్ళ వివరాలు ఏమైనా తెలిసాయా? గుంటూరులో తుఫాన్ ఎఫెక్ట్తో ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉరుములు తో కూడినటువంటి వర్షం నమోదవడం జరిగింది. గుంటూరు నగరంలో కూడా పిడుగులు అనేక ప్రాంతాల్లో పడ్డట్టు కూడా గుర్తిస్తున్నారు. అయితే పత్తిపాడు నియోజకవర్గంలో పడినటువంటి పిడుగు నేపథ్యంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు చనిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా శ్రీలక్ష్మి తన్నీరు అనేటటువంటి ఆమె, నాగమ్మ, దేవరపల్లి సామ్రాజ్యం, వీళ్ళు ఇద్దరు కూడా చనిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా వ్యవసాయ పనులు చేసుకోవడానికి, అంటే వ్యవసాయ కూలీలుగా వీళ్ళు పనిచేస్తారనే విధంగా చెప్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా అక్కడికి పని చేసుకొని వస్తున్నటువంటి సమయంలో భారీ వర్షం పడటంతో వీళ్ళు చెట్టు దగ్గర ఆగారనే విధంగా చెప్తున్నారు. ఆ చెట్టు మీద పిడుగు పడటంతో ఆ పిడుగుకి సంబంధించినటువంటి ఎఫెక్ట్తో ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు గుర్తించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఈ ఇద్దరు మహిళలు కూడా చనిపోయినట్లు కూడా గుర్తించడం జరుగుతుంది. ఇదే విధంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా పిడుగులు పడినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల కూడా మోకాళ్ళ లోతు నీళ్లు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షం కూడా తక్కువ ముఖం పట్టడంతో లైన్లు అన్ని కూడా నగరంలో ఉన్నటువంటి వాటర్ డ్రైనేజ్ ఎక్కడైతే స్టక్ అయిందో అదంతా కూడా అధికారులు అయితే ప్రస్తుతం క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరు చనిపోయినటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి పెదనందిపాడు మండలం అన్నపర్రకు చెందినటువంటి మహిళలుగా కూడా గుర్తిస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఎమ్మెల్యే కూడా అధికారులు అయితే ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరిని కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళిద్దరిని కుటుంబ సభ్యులకి అప్పగించనున్నారు. అయితే ఈ పిడుగుపాటుకు సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొంత ఎఫెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎవరన్నా మరికొంతమంది ఏమన్నా చనిపోయారా అనే దానిపైన కూడా అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం అలర్ట్ అయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు నిలిచేటటువంటి ప్రాంతాలు ముందుగానే అధికారులు గుర్తించడం జరిగింది. ఎక్కడా కూడా నీళ్లు నిలవకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశించడంతో ఈ యంత్రాంగం, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం కూడా అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ నీళ్లు ఎక్కడైతే నిలిచేటటువంటి ప్రభావం ఉన్నటువంటి 3 వంతెనలు కానీ, కంకరకుంట గేటు కానీ, అదేవిధంగా విద్యానగర్లో కూడా ఎక్కువగా కూడా నీళ్లు నిలవడం జరిగింది. ఆ ప్రాంతాలన్నీ కూడా నీరును అనేది నిలవకుండా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో లేనటువంటి విధంగా భిన్నమైనటువంటి పరిస్థితులు అయితే గుంటూరు నగరంలో కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా
మోకాళ్ళ లోతు నీళ్లు నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ సైడ్ కాలువ నిర్మాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరు అయితే నిలిచిపోతున్నాయి. ప్రధాన రహదారులైనటువంటి గుంటూరు నగరంలోని విద్యానగర్, లక్ష్మీపురం, అదేవిధంగా కొరిటిపాడు ఈ ఏరియాలంతా కూడా మోకాళ్ళ లోతు నీళ్లతో మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ ఈ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణాల వల్ల కూడా అనేక ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు నిలిచిపోతుంది. వర్షం పడ్డంత సేపు కంటిన్యూగా నీళ్లు నిలవటంతో వాహనాలు వెళ్ళడానికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు జనాలు అయితే అసలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మోకాళ్ళ కంటే కూడా ఎక్కువ లోతులో ఉండటంతో ఎక్కడ డ్రైనేజీ గుంతలు ఉన్నాయి ఏంటి అనేది గుర్తించేటటువంటి పరిస్థితి ఇబ్బందిగా ఉంది. వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా అధికారులను అయితే కోరుతున్నారు. ప్రస్తుతం అయితే నగరంలో తుప్పర మాత్రమే పడుతుంది. పెద్ద వర్షం అయితే తగ్గిపోయింది. మధ్యాహ్నం మాత్రం విపరీతమైన వర్షం 2 గంటల పాటు కొనసాగడంతో అనేక ప్రాంతాల్లో అయితే ఈ జలమయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సౌమ్య. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఏ కాలనీలో చూసినా కూడా కాలువని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు మున్సిపల్ కమిషనర్ అధికారులు చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.